హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, శాన్వి కాలేజ్కి టైం అయింది, ఇంకా ఫోన్ పట్టుకునే ఉన్నావు. కోపంగా కూతురు చేతిలో ఫోన్ లాక్కొని కాలేజ్కి తయారవమని కోప్పడింది సుహిత. అయిష్టంగా కాలేజ్కి తయారవటానికి లేచింది శాన్వి. పొద్దున్నుంచి రాత్రి దాకా ఫోన్ గొడవే, ఏముంది ఇందులో అనుకుంటూ కూతురి ఫోన్ ఆసంతంగా పరిశీలనగా చూసింది. క్లాస్లో మిత్రులతో ముచ్చట్లు తప్ప ఇబ్బందికరంగా ఏమీ లేకపోవటంతో హమ్మయ్య అనుకుంటూ పనిలో పడింది. పిచ్చి పిల్ల, ఫోన్కి లాక్ కూడా పెట్టలేదు. నేనే అనవసరంగా అనుమానం పెంచుకున్నాను దాని మీద అనుకొని కూతురికి ఇష్టమైన ఉల్లిపాయ దోశ వేయటం, ఆమెకు కావలసిన దుస్తులు అమర్చడం, తలో వైపు తలో చెయ్యి వేసి కొనసాగిస్తుంది. లేత ఎరుపు రంగు కుర్తీ, దానికి తగిన లిప్ గ్లాసు, ఎబ్బెట్టుగా లేని అలంకరణతో కుందన బొమ్మలా తయారైన కూతుర్ని చూసి 20 ఏళ్ల క్రితం తనకు తాను జ్ఞాపకం వచ్చింది. దేశం కోసం భర్త యుద్ధం చేసి అమరుడైతే జీవితం అనే యుద్ధంలో అలుపెరగని పోరాటం ఆ క్షణం నుంచి మొదలయ్యింది తనకి. కూతురి కోసమే జీవితం అనుకుని ఉన్నంతలో జీవితాన్ని వెల్లదీస్తుంది. పుట్టింటి వారు ఇచ్చిన నైతిక బలంతో, చిన్న వయసులో భర్తను కోల్పోవటంతో, సానుభూతి వెనుక దాగిన ఎన్నో చెడు చూపులు దాటుకుంటూ కూతుర్ని కాపాడుకుంటూ వచ్చింది. చదువు పూర్తయి కూతురు తన కాళ్ళ మీద తను నిలబడాలి. తన జీవితంలో తన కూతురిది అవ్వకూడదనేది సుహిత ఆశ. ఆమె మనసు కాసేపు గతంలోకి వెళ్ళిపోయింది. ఒక చిన్న తరహా పట్టణంలో పేరున్న కాలేజీలో చదివేది సుహిత. ఆడపిల్లలు సైకిల్ మీద రావటమే వింతగా చూసే మనుషులు. కాలేజ్ లోపలికి సైకిల్ మీద వస్తూ ఏ ఆకతాయి దృష్టిలో ఏమవుతానో, ఏం మాటలు అని ఆందోళన పడుతూ తన తరగతి గది దగ్గరలో ఉండే సైకిల్ స్టాండ్ దగ్గరకు వెళ్తుంది. ఆ రాజేష్ చూస్తే ఇంకేమీ లేదు, ఒకవేళ వాడు ఎక్కువ చేస్తే తప్పకుండా సమాధానం చెప్పాలి అనుకుంటూ తను వెళ్తున్న దారిలో చిన్న ఉడత సైకిల్ చక్రానికి అడ్డం తగిలేలా ఉంది. దానికి గాయం తగలకూడదని సైకిల్ పక్కకి పోనిచ్చే ప్రయత్నంలో అదుపు తప్పి కింద పడింది, సైకిల్తో సహా. ఝాన్సీ రాణి పడిందిరోయ్, వెనక నుంచి ఆకతాయిల గోల. పట్టించుకోకుండా తన దారిన లేచి సైకిల్ కూడా లేపి సైకిల్ స్టాండ్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళింది. ఎందుకురా ఏదో ఒక గోల, మీ నాన్న ఎంపీటీసీ ఎంపీ కాదు, ఆ అమ్మాయి ప్రిన్సిపల్ గారికి చెబితే డీబార్ అయిపోతావు, జాగ్రత్త, రాజేష్ని వారించాడు మిత్రుడు మోహన్. నేనేదో సరదాగా అన్నానురా బాబు, నువ్వు పెద్ద మేనేజర్ చంద్రకాంత్లా మాట్లాడకు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడల్లా చేస్తావు చెప్పు, నవ్వుతూ అన్నాడు రాజేశు. ర్యాగింగ్ అనేది సీనియర్స్ని జూనియర్ని ఫ్రెండ్స్ చేయటానికి రా, ఎవరిని బాధ పెట్టడానికి కాదు, అయినా ఆడపిల్లల గొడవ మనకెందుకురా, కొంచెం గట్టిగానే అన్నాడు మోహన్. ఒరేయ్, నువ్వు పుస్తకాల పురుగు, ఆ అమ్మాయి మీద చెయ్యి వేశానా, లేకపోతే శ్రీదేవిలా ఉంది అనో, మాధురి దీక్షలా ఉంది అనో కామెంట్ చేశానా, కింద పడింది చిన్న కామెంట్ చేశాం, అందరూ చేసేదే కదా, తను ఏమాత్రం తగ్గకుండా అన్నాడు రాజేశు. నీతో వాదించి టైం వేస్టా, నా కోచింగ్కి టైం అయింది, మళ్ళీ ఎన్సీ సార్ కోపడతారు అంటూ తన సైకిల్ స్టాండ్ వేసి ప్లేగ్రౌండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు మోహన్. రాజేష్ మనసులో సుహిత రూపం అలా అందంగా కదలాడుతుంది. 10వ తరగతి నుంచి కలిసి చదువుకున్నా ఎప్పుడు తన వైపు చూసేది కూడా కాదు. 3 ఏళ్ల నుంచి చూస్తున్నా, రోజు రోజుకి ఇంకా అందంగా తయారయ్యి అతని మనసులో లేకుండా చేస్తుంది. ఆమె దృష్టిలో పడటానికి ఆకతాయి పనులు చేసి మళ్ళీ ఆమె తనని ఎక్కడ చీదరించుకుంటుంది అని లోపల భయపడుతూనే ఉంటాడు. క్లాస్ అయిపోయాక బయటికి వెళ్తుంటే సుహిత చేతికి చిన్న కాగితం చీటీ ఇచ్చింది స్నేహితురాలు సంధ్య. దాని మీద పేరు రాయలేదు, కానీ దెబ్బ తగిలిందా, నీకు ఉడత కాదు అని రాసి ఉంది. ఒక రాధ, 2 కృష్ణులు, మేళమాడింది సంధ్య. ఏడ్చావులే, మా నాన్నకి తెలిస్తే చంపేస్తారు. తన సైకిల్ తీసుకుని కాలేజ్ గేట్ వైపుకు దారి తీసింది సుహిత. షోలేలో ధర్మేంద్రలా ఉంటాడు ఆ రాజేశం, పనులు మాత్రం అంబరీష్ పురివి. కోపంగా అంది సంధ్య. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలదని ఇక్కడ కూడా వాడి గోలేనా, చికాకుగా అంది సుహిత. ఇంటికి వెళ్తే మామయ్య, ఇక్కడ వీడు. నాన్న ఇల్లరిక మల్లుడవ్వటంతో అమ్మ మామయ్యదే ఇంటి పెత్తనం. మామయ్యకి తన్ని కట్టి పెట్టాలని అమ్మ ఆలోచన. నాన్నకి తను ఎప్పుడు పుస్తకాలు చదువుతూ కనపడకపోతే చెడిపోయా అని నమ్మకం. డిగ్రీ వరకు అయినా పూర్తి చేయగలదా అని తన భయం. ఇంకో 2 సంవత్సరాలు అయిపోతే నాన్నని ఒప్పించి లా చదవాలి అని ఆశ. తను ఏమాత్రం చేయి జారినట్టు అనిపించిన మామయ్యతో తనకి పెళ్లి చేసేస్తారు. చదువు గోవింద. ఆమె ఆలోచనలు పలు విధాలుగా పోతున్నాయి. తెల్లటి ఆమె పరికిణికి కాలికి తగిలిన దెబ్బ వల్ల రక్తం మరకలంటాయి. ఇంటికెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్తూ గమనించింది సుహిత.
అమ్మ నాన్నకు తెలియకుండానే లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని మామూలుగా పని చేసుకోసాగింది. అమ్మకు ఊళ్ళో అమ్మలక్కల ముచ్చట్లు, నాన్నకి పక్కింటి స్నేహితులతో పేకాట, మామయ్యకి వడ్డీ వ్యాపారం, ఇవే లోకం. తనకి ఏమైనా ఎవరికీ పట్టింపు లేదు. ఇంకా కాలేజ్ మిత్రులే నయం. కాలేజ్ అన్నప్పుడు ఆమెకు ఆ చీటి గుర్తుకు వచ్చింది. మామయ్య ప్రతిదీ సిఐడిలా గమనిస్తారనే భయంతో పుస్తకాల్లో నుంచి ఆ చీటి తీసి తన బట్టల బీరువాలో దాచేసింది. అమ్మ నా లంచ్ బాక్సు కూతురు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. మళ్ళీ నీ 1995 లవ్ స్టోరీలోకి వచ్చావా తల్లి? స్వీట్ ఇంత తీయగా ఉంది. తల్లిని ఆట పట్టించింది శాన్వి తల్లి చేసిన టిఫిన్ తింటూ. పోవే, చదువు లేదు కానీ వీటికేం తక్కువ లేదు, కోపంగా అంది సుహిత. నా చదువు నువ్వు ఎప్పుడు పట్టించుకోవాలి? సంధ్య ఆంటీతోనే లోకం నీకు, చిరుకోపంగా అంది శాన్వి. అదేమన్నా నా బాయ్ ఫ్రెండ్ అన్నట్టు ఇదేం కోపమే? అది నా చిన్నప్పటి నుండి ఫ్రెండు. దేవుడు అన్యాయం చేశాడు, నేను దానికి అన్యాయం చేయలేను. ఎవరేమన్నా సరే కూతుర్ని గదిమింది సుహిత. నేను అనట్లేదు తన్ని బాయ్ ఫ్రెండ్ అని, నలుగురు అంటున్నారు. నువ్వు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నావు, కోపంగా అంది శాన్వి కాలేజ్ బ్యాగ్ తీసుకుని బయటకు నడుస్తూ. ఇది ఇలాగే చేస్తుంది, వయసుతో అన్నీ తెలుస్తాయి అనుకుంటూ సంధ్య మేడ మీద నుండి కిందికి దిగి వస్తుందని ఎదురు చూస్తూ కూర్చుంది. సంధ్య, ఎందుకు డల్గా ఉన్నావు? వస్తూనే స్నేహితురాలి ముఖ కవలికలు చూసి ఆగలేక అడిగింది సుహిత. పాపకి ఇష్టం లేనప్పుడు నువ్వెందుకు ఇబ్బంది పడతావు? నా కోసం నేను ఏదైనా ఉమెన్స్ హాస్టల్ చూసుకుంటాను. శాన్వి మాటలకి బాధ ధ్వనిస్తూ ఉండగా అంది సంధ్య. రోజులు బాలేవు సంధ్య. కొందరు వెధవలకి చిన్నపిల్లలు ముసలి వాళ్ళని కూడా లేదు. ఆడవాళ్ళైతే చాలు, మన నీడని కూడా మనం నమ్మలేని రోజులు. శాన్వి చదువు అని ఉద్యోగం అని వెళ్ళిపోవచ్చు మనకి దూరంగా. ఎవరి జీవితాలు వాళ్ళవి, వాళ్ళకి దారి చూపటం వరకే మన పని, ఎక్కువ పెంచుకోకూడదు. తల్లి అయినా తండ్రి అయినా భార్య అయినా భర్త అయినా. నువ్వు కావాలని నా దగ్గరికి రాలేదు కదా, నీ కష్టంలో నేను ఎలా వదిలేయమంటావు? స్నేహితురాల్ని మందలించింది సంధ్య. మీ మామయ్య గారు మొన్న వచ్చినప్పుడు అన్నారు, నీకు మా అబ్బాయి లేక బాధ, నీ స్నేహితురాలు సంధ్యకి భర్త ఉన్నా లేనట్టే. మీరిద్దరు కలిసి మనవరాలి జీవితం పాడు చేస్తున్నారు. రేపది పెళ్లి మీద వ్యతిరేకత పెంచుకుంటే దానికి మీరు బాధ్యత తీసుకుంటారా అని. ఆయన మాటలో నిజం ఉంది అనిపిస్తుంది సుహిత. స్నేహితురాలికి నచ్చజెప్పే ధోరణిలో అంది సంధ్య. నీ మొహం, రాజుపోయినప్పుడు రాని బాధ్యత ఇప్పుడు మనవరాలి మీద పొంగుకు వస్తుంది. అమ్మ మామయ్య నాన్న ఉన్నంతకాలం బాగానే నడిచింది. అమ్మ పోయాక మామయ్య ఎవరో అమ్మాయిని తెచ్చుకున్నాడు. దిగులతో నాన్న మంచాన పడ్డారు. పెన్షన్ వచ్చింది కాబట్టి గౌరవంగా వెళ్ళారు. లేకపోతే నా అరకొరక సంపాదనతో ఆయన ట్రీట్మెంట్, పాప చదువు ఎక్కడ అయ్యేది? గతంలోకి వెళ్ళిపోయింది సుహిత. అయినవయ్యాయి సుహిత, ఎన్నాళ్ళు ఉంటాయి కోపాలు? ఎవరికి పిల్లల్ని దూరం చేయకూడదు. సంపాదన తప్ప బంధాల విలువ తెలియని తరం ఆల్రెడీ తయారైంది. రేపు ఇంకా ప్రాక్టికల్గా మెకానికల్గా అవుతారు. సుహిత కోపం, ఆత్మాభిమానం గురించి బాగా తెలిసి ఆమె నొచ్చుకొని రీతిలో చెప్పింది సంధ్య. ఇవన్నీ కాదే, నేను ఇంటికి వచ్చిన వాళ్ళని ఏమైనా అన్నానా? నొచ్చుకునే పనులు చేశానా? నా బతుకు నేను బతుకుతుంటే అందరికీ నా గురించి నా పిల్లల గురించి అక్కరా. కానీ నిజంగా అవసరమైతే ఎవరూ రారు. ఈ రోజుల్లో అన్ని బంధాలు ఆర్థిక అవసరాలు లేదా కేవలం ఎమోషన్ డిపెండెన్సీ వల్లే నిలుస్తున్నాయి. వీటికి లొంగటం కూడా బలహీనత అనేది నా అభిప్రాయం. నాకు నచ్చింది నేను చేస్తున్నాం. మనం ఆడవాళ్ళం, చిన్నప్పటి నుంచి ఒకరికొకరం తెలుసు. నా వల్ల నీకు ఇబ్బంది అయితే నీ నిర్ణయం నువ్వు తీసుకో, అంతేకాని ఎవరో ఏదో అన్నారని నన్ను వదిలేసే అవసరం నీకు లేదు. ఇవాళ ఎదురుగుండా అపార్ట్మెంటు 4వ ఫ్లోర్లో ఉండే ప్రణీత వాళ్ళ తాతగారికి మెడికల్ చెకప్కి తీసుకెళ్లారు. మధ్యాహ్నం భోజనం వాళ్ళ ఇంట్లోనే. నువ్వు నా కోసం ఆగకు, నా బీరువాలో పుస్తకాలు చదువుకో బోరు కొడితే. తను వెళ్ళవలసిన సమయం అవటంతో చకచక టిఫిన్ తినేసి సంధ్యకి ఇల్లు అప్పగించి బయటకు వెళ్ళింది సుహిత. భర్త ఉన్నంతకాలం బయటకు వెళ్ళే పని రాలేదా ఆమెకు? పాపకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధం వల్ల ఆమె ఒంటరిగా మిగిలింది. తెలిసిన పని అయితే వండటం మాత్రమే. డిగ్రీ పూర్తి చేయలేదు. ప్రేమ పెళ్లి వల్ల. రాజేష్ కూడా తన వల్ల అయిన వాళ్ళకి దూరమయ్యాడు. ఒకరికొకరు అనుకుంటూ ముగ్గురయ్యారు. 3 నాళ్ల ముచ్చటయింది సంసారం. తల్లిదండ్రులు మేనమామ జాలి తలచి ఆదరణ చూపించినట్టు ఉండేది. రాజేష్ పోయాక వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మేనమామ ప్రవర్తన నచ్చక తన ఉపాధి తను చూసుకుంది. అసలు తన పెళ్ళే విచిత్రంగా జరిగింది. డిగ్రీ పూర్తి అవ్వకుండానే ఇంట్లో మామయ్యతో తనకి పెళ్లి కుదిర్చారు.
ఉన్న ఇల్లు పొలం బయటకు పోకూడదనుకుంటూ. కానీ తనకు మామయ్య చూపులు ప్రవర్తన నచ్చేవి కాదు. మామయ్య తప్ప ఇంకే అబ్బాయిని చేసుకోవటమైనా తనకు ఇష్టమే. కొన్ని రోజులు గడిచాయి. డోలయామాన పరిస్థితిలో డిగ్రీ పూర్తయ్యే వరకు పెళ్లి వద్దు అని మాత్రం తండ్రిని ఒప్పించగలిగింది. ఒకరోజు ప్రాక్టికల్ రికార్డ్స్ అందరివి తనే తీసుకెళ్లి మాస్టర్ దగ్గర పెట్టాల్సి వచ్చింది. పుస్తకాలు లెక్క వేసేటప్పుడు యథాలాపంగా అందరివి చూసి ఆశ్చర్యపోయింది సుహిత. తనకి వచ్చిన చీటీ మీద చేతిరాత, రాజేష్ చేతిరాత ఒకేలా ఉన్నాయి. ఎందుకో ఆమె మనసులో తెలియని అలజడి. నాన్న చంపేస్తారు, మామయ్య ఏదో చేస్తారన్న భయాలు కావు. ఆ అలజడులు బాధ కలిగిస్తే ఈ కల్లోలం ఆమె మనసుకు ఆనందం కలిగించింది. స్పోర్ట్స్లో ఎన్సీసీలో ముందు ఉండే రాజేష్ మోహన్ బీఎస్సీఎఫ్ దళాల కోసం జరిగే శిక్షణకు ఎంపికయ్యాడు. ఫోన్లు తక్కువగా ఉండే ఆ రోజుల్లో మిత్రులందరూ వంతులు వేసుకుని 15 రోజులకు ఒకసారి వాళ్లతో ఫోన్లు మాట్లాడేవారు. తన వంతు వచ్చేసరికి దాదాపు నెల పైనే పట్టేది. ప్రేమ ఆకర్షణ ఏమో తెలియదు కానీ అతని దగ్గర తనకి స్వంతన దొరికేది. సైన్యంలో జవాన్గా ఎంపికైన రాజును తనే ధైర్యం చేసి అడిగింది పెళ్లి చేసుకుందామా అని. తెలిసి తెలియని వయసులో అలా ఒక ఇంటి వారయ్యారు. మోహన్ సంధ్య మాత్రం డిగ్రీ పూర్తి చేశాక ఇంట్లో పెద్దల ఆశీస్సులతో ఒకటయ్యారు. రాజేష్ యుద్ధం వల్ల శాశ్వతంగా తనకి దూరమైతే మోహన్ సైన్యంలో నేర్చుకున్న అలవాట్లతో సంధ్యకు దూరమయ్యి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అత్తవారి ఆసర లేకుండానే సంధ్య బ్యాంకు ఉద్యోగం వల్ల జీవితాన్ని నెట్టుకొస్తుంది. తను మాత్రం ఓపిక ఉన్ననాళ్ళు స్కూల్లో పిల్లలకు వంటలు చేసి ఇప్పుడు 1-2 ఇళ్లలో పెద్దలకి కేర్ టేకర్గా పనిచేస్తుంది. తండ్రి ఇచ్చిన పొలం మీద ఆదాయం, కొన్ని నగల వల్ల తినడానికి ఉండటానికి లోటు లేదు. జీవితాన్ని చదివాక మామూలు చదువు మీద ఆసక్తి పోయింది ఆమెకి. ఒకసారి అనారోగ్యం వల్ల ఆసుపత్రి పాలైనా తనకు అనుకోకుండా సంధ్య కలిసింది. ఆమె పరిస్థితి తెలిసి తన ఇంట్లోనే పైన గదిలో ఉండమని తీసుకువచ్చింది. అలా ఒకరికొకరు తోడయ్యారు. ఇంటర్ వరకు హాస్టల్లో చదువుకున్న శాన్వి ఇంజనీరింగ్కి వచ్చాక తల్లి దగ్గరికి వచ్చింది. సుహిత సంధ్య గురించి తాత, నాన్నమ్మ ఇంకా ఇరుగు పొరుగు వారి మాటల వల్ల శాన్వికి తల్లికి మధ్య దూరం పెరిగింది. అదే కోపం ఈ మధ్య బయటికి వ్యక్తం చేస్తుంది. సంధ్య ఉద్యోగం చూసి సుహిత ఇంట్లో పెట్టుకుందని కొందరు, వారి మధ్య సమాజం ఒప్పుకొని బంధం ఉందని కొందరు, ఎవరికి తోచింది వారు చిలవలు పలవలుగా మాట్లాడుకోవటం శాన్వికి చికాకు మరింత పెంచింది. టీనేజ్ పిల్లలు మాట వినరు, వారికి స్నేహంగా చెప్పటమే ఉత్తమమని సుహిత చాలా వరకు సర్దుకపోతుంది కూతురుతో. రోజు ఏదో ఒక సందర్భంలో స్నేహితురాలికి కూతురికి తన వల్ల వాదన జరగటం సంధ్యకు కూడా నచ్చటం లేదు. దూరంగా వెళ్లాలనుకున్న సుహిత చూపించే అభిమానం సంధ్యను వెళ్ళనివ్వటం లేదు. అమ్మ మీద అసహనంగా కాలేజ్కి వెళ్లిన శాన్వికి మార్కులు తక్కువ వచ్చాయని లెక్చరర్ చేసిన మందలింపు ఇంకా బాధ కలిగించింది. అరే బాబా, ఒక్క సెమిస్టర్ అంతే కదా కాలేజీలో ఉండేది, తర్వాత ప్రాజెక్ట్కి వేరే చోటికి వెళ్ళాలి, అక్కడ వీళ్ళు మార్కులు వేయరు కదా, ప్రతిదీ సీరియస్గా తీసుకుంటే ఫైనల్ మార్క్స్కి దెబ్బ పడుతుంది, ఆమెను ఓదార్స్తూ అన్నారు ఫ్రెండ్స్ దీప్తి, అక్షయ్. ఇంట్లో ఒక రకం, కాలేజీలో ఒక రకం. చదువు మీద మైండ్ పెట్టలేకపోతున్నా. ప్రాజెక్టు వస్తే బెంగళూరు జంప్ నేను. టాపిక్ మార్చాలని ఉన్నా మనసులో ఉన్నది దాచుకోలేక అంది శాన్వి. సరేలే, సాయంత్రం ఇంటికి నువ్వు నన్ను డ్రాప్ చేయక్కి, అమ్మకి ఇంట్రడ్యూస్ చేస్తా, కొంచెం తేరుకున్నట్టు అంది శాన్వి. శాన్వితో ఇంటికెళ్ళి కాసేపు అక్కడ మామూలుగా మాట్లాడాక సుహిత సంధ్య ప్రతి విషయం పూసగుచ్చినట్లు అడగటం అక్షయ్కు నచ్చలేదు. అయినా తన భావాలు బయటపడకుండా మామూలుగా మాట్లాడి అక్కడి నుండి ఇంటి దారి పట్టాడు. అక్షయ్ను సంధ్య తన మార్కుల గురించి అడగటం శాన్వికి నచ్చలేదు. అదే అసహనం వ్యక్తం చేసింది తల్లి దగ్గర. అమ్మ, ఆంటీ నా మీద అథారిటీ చేసినా పర్లేదు, నా ఫ్రెండ్స్ని భయపెట్టొద్దని చెప్పు, సూటిగా అంది రాత్రి భోజనాలయ్యాక. పెద్దవాళ్ళన్నాక మార్క్స్ గురించి పేరెంట్స్ ఏం చేస్తారు, ఇవి తప్ప ఏమడుతారు శాన్వి. భయపెట్టేదేముంది ఇందులో, ఆంటీకి మనం తోడుగా ఉన్నామంతే, ఎవరు ఎవరిని భయపెట్టడం అనే ప్రశ్న లేదు ఇక్కడ. మాట్లాడకుండా ఉంటే ఫ్రెండ్లీగా ఉండమ్మా అంటావు, మాట్లాడితే భయపెడుతున్నారంటారు. ఏమిటో పిల్లలు, మీ నాన్న ఉంటే నాకు ఈ గొడవ ఉండేది కాదు. పిల్లకి ఇంకెలా చెబితే అర్థం అవుతుందో తెలియక అలాగే సోఫా మీద కూలబడింది. కోపంగా ఆ గదిలో నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది శాన్వి. ఇంకా ఇలాగే ఉంటే రేపు కూడా సార్తో తిట్లు పడతాయనుకుని బలవంతంగా పుస్తకాలు తీసింది. సీనియర్ సిటిజన్స్ అందరూ ఇంతేరా, లైట్ తీసుకో, అవతల నుంచి అక్షయ్ మెసేజ్. అమ్మ మాటలు మామూలే అనుకుంటూ చాలా ఆలస్యంగా రాత్రి 11 గంటలకి అమ్మ తినిందా లేదా కూడా చూసుకోకుండా డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్నం కూర 4 మెతుకులు గతికి తన గదిలోకి వెళ్ళిపోయింది శాన్వి. తన ఫ్రెండ్స్ అందరిలో తను లేదు అనే అసంతృప్తి ఆమెలో మరింత పెరుగుతూ ఉంది. రోజు రోజుకి యుక్త వయసులో ఉన్న అందరిలా భావోద్వేగాలకు తప్ప ఆలోచనలకి ఎక్కువ విలువ ఇవ్వకపోవటం శాన్విలో లోపం.
తరాల అంతరం అని ఎక్కడెక్కడ సర్దుకోవటం ఇన్ని రోజులుగా జరుగుతుంది. కానీ అనవసరంగా శాన్వి అందరి మీద, ముఖ్యంగా సంధ్య మీద చిరాకు పడ్డం సుహితకు తలనొప్పిగా మారింది. పిల్లలను స్నేహితులుగా చూడాలి అని ప్రతి తల్లి తండ్రి ప్రయత్నం చేస్తారు. కానీ పెరిగే బాధ్యతలు, తరాల అంతరం వల్ల పిల్లలు పెద్దల మధ్య తెలియని సన్నిహిత గీత ఎప్పుడూ ఉంటుంది. దాన్ని చెరిపేసే ప్రయత్నం ఇద్దరూ చేయరు. అదే పిల్లల్లో వ్యతిరేకత ఆలోచనలు, బయట ఆకర్షణ వైపు మొగ్గు చూపే ప్రవృత్తిని పెంచుతుంది. సాధారణంగా శాన్వి సుహిత మధ్య తన వల్ల గొడవ రావటం సంధ్యకు ఆ రాత్రి నిద్ర లేకుండా చేసింది. తనే మర్నాడు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలని నిర్ణయించుకుంది. భర్త చనిపోయి కష్టాలు పడుతుంది సుహిత, మోహన్ ఉండి కష్టపడుతుంది తను. తన జీతం మీద తప్ప అమ్మ నాన్నలకు తన మీద ప్రేమ లేదు. అమ్మ అని పిలిచేందుకు తనకి ఎవరూ లేరు. దేవుడు ఎవరిని ఎందుకు కలుపుతాడు? మోహన్తో కలిసి ఉన్నప్పుడు నార్త్ ఇండియన్లా తన బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగటం లేదని, ఆఫీసర్ భార్యలా ఉండదని దెప్పి పొడిచేవాడు. సైన్యం నుంచి వచ్చాక ఒక బ్యాంకులో పనిచేసేవాడు. అక్కడ తన అలవాట్లు, ప్రవర్తన మరింత విపరీతంగా మారాయి. ఇలాంటి మనిషి కోసమా తన అమ్మా నాన్నలను ఒప్పించి ఇంత ఆరాటపడింది అని తన మీద తనకి చిరాకు వేసింది. సంసారం కొన్నాళ్ళు యాంత్రికంగా నడిచింది. ఇరుగు పొరుగు మోహన్ కోసం ఒక అమ్మాయి వచ్చిందని చెప్పినా తను పెడచెవిన పెట్టింది. ఒకరోజు వాళ్ళని చూడకూడని పద్ధతిలో చూసి విరక్తి వచ్చి పుట్టింటికి వెళ్ళిపోయింది. తల్లి తండ్రి ఏదో విధంగా కాపురం చక్కదిద్దేందుకు ప్రయత్నం చెయ్యమని చెప్పారు. కానీ మనసు లేని సంసారం చెయ్యలేను అని తన కాళ్ళ మీద తను నిలబడాలని ఉద్యోగం సంపాదించింది. ఉద్యోగ బాధ్యత వల్ల తన సిటీలో, అమ్మ నాన్న ఊరిలో పరువు మర్యాద తనకే తప్ప తన జీవితానికి లేదు వాళ్ళ దృష్టిలో. తనలాగే అంటిముట్టినట్లు ఉంటుంది వాళ్ళతో. మోహన్ గురించి తెలిసి, తన ఆరోగ్యం గురించి తెలిసి సుహిత తనతో ఉండమని ఇంటికి తెచ్చుకుంది. తనని మళ్ళీ పెళ్లి చేసుకోమని సలహా ఇస్తుంది. కానీ ఆమెకే మనసు విరిగిపోయింది. అలా కలత నిద్రలో ఆమెకు ఆ రాత్రి గడిచిపోయింది. మర్నాడు శాన్వితో మాట్లాడదాం అనుకున్నా అప్పటికే స్పెషల్ క్లాస్ అని ఆమె వెళ్ళిపోవటం వల్ల సుహితతో మామూలుగా మాట్లాడి బ్యాంకుకు వెళ్ళిపోయింది. బ్యాంకులో పని అయిపోయాక మామూలుగా తాళం కోసం సుహిత పోర్షన్లోకి వచ్చింది సంధ్య. సోఫాలో దిండులో మొహం దూర్చుకొని ఏడుస్తున్న శాన్విని చూసి తనకి దగ్గరగా కూర్చుంది. ఎందుకురా ఏడుస్తున్నావు? అమ్మ ఏది? లాలింపుగా అడిగింది సంధ్య శాన్విని. ఇంకా రాలేదాంటీ? ఏ కలనుకుందో మామూలుగానే జవాబు చెప్పింది శాన్వి. ఎందుకలా ఉన్నావు? వంటింట్లోకి వెళ్ళి నీళ్ళ గ్లాసులు టీ తీసుకొచ్చి అంది ఇద్దరికి. సెమిస్టర్లో 2 సబ్జెక్టులు పోయాయి ఆంటీ. అక్కి దీప్తి కూడా తిట్టారు. నేను వేస్ట్ అంట. ఆమెకు ఏడుపాగటం లేదు. చిన్న చిన్న విషయాల్లో ఓటమి కూడా తట్టుకోలేక ఇలా ఏడిస్తే ఎలా? 2 పేపర్స్ అంతే కదా, ఈసారి రాసి పాస్ అయిపోదు. నేను ఎన్ని మంచి అవకాశాలు పోగొట్టుకున్నాను నీకు తెలియదు. ఒకసారి ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ పోస్టు, ఒకసారి ఇస్రోలో జాబ్లో ఒక మార్కు తేడాతో పోయింది. చిన్న పరీక్ష గురించి ఇంత డిప్రెషన్. ఎవరో ఏదో అంటారని కాకుండా నీ కోసం, నీ భవిష్యత్తు కోసం చదువుకో. అప్పుడు ఇలాంటి పరిస్థితి రాదు. ముందు ఫ్రెష్ అయ్యి ఏమన్నా తిని పడుకో అంటూ శాన్వి భుజం తట్టి తన కోసం స్నాక్స్ చేయటానికని లోపలికి వెళ్ళింది సంధ్య. తల్లి తన కోసం ఇంత సమయం కేటాయించడం చాలా తక్కువ. సంధ్య మాటలు శాన్వి మీద బాగా పనిచేశాయి. ఆంటీ తను అనుకున్నంత చెడ్డది కాదు అనిపించింది ఆమె కాసేపు. వారి మధ్య కొత్త స్నేహం సంధ్య చెప్పిన 4 మాటలతో చిగురులు తొడిగింది. ఏంటి శాన్వి, ఈ మధ్య ఎక్కువ ఆన్లైన్లో ఉండటం లేదు, తెగ చదివేస్తున్నావు? అవతల నుంచి దీప్తి మెసేజు. వేస్ట్ ఫెలోస్ అంతే మేడం, కౌంటర్ ఇచ్చింది శాన్వి. అది కాదే, అందరం మంచి మార్కులు తెచ్చుకుంటే అందరం ఒకే కాలేజీలో చేరినట్టు ఒకే కంపెనీలో చేరవచ్చు క్యాంపస్ సెలెక్షన్ వస్తే. అక్కి, నువ్వు, నేను ముగ్గురం స్కూల్ రోజుల నుంచి ఫ్రెండ్స్. అదే పెద్దయ్యాక కూడా ఉండాలని. శాన్వి నొచ్చుకోవటంతో ఆమెను మామూలుగా చెయ్యాలని అంది దీప్తి. అమ్మ ఉన్న పరిస్థితికి ఇంత మాత్రం చదవటమే ఎక్కువ. ఉద్యోగం అంటే ఒప్పుకుంటుందని నేనైతే అనుకోను. అసలు తను నాతో సరిగ్గా మాటే మాట్లాడడం లేదు. ప్రతిదానికి అరుస్తుంది. నేను చేసేది తనకు నచ్చదు, తను చెప్పేది నాకు నచ్చదు. ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది ఒక్కోసారి. అయినా నాకు తనకి నేను తప్ప ఎవరూ లేరు కదా. దీప్తి మాటలకి తన పరిస్థితిని తన మిత్రులతో పోల్చుకుని బాధపడింది శాన్వి. అరే, ప్రతిదానికి డల్ అయిపోతే ఎలా? ముందు బాగా చదువు, పరీక్షలు బాగా రాయి, తర్వాత మాట తర్వాత. శాన్వికి ధైర్యం చెప్పింది దీప్తి. శాన్వి, లేరా, అమ్మ ఊరు వెళ్ళింది కదా, కాఫీ కలిపా, తాగు. సంధ్య మెల్లగా నిద్రలేపటం. అక్కడ ఉన్నది అమ్మ కాదు, ఆంటీ అని గుర్తుకు వచ్చి బుద్ధిగా లేచి తయారవడానికి వెళ్ళింది శాన్వి. మీ ఫ్రెండ్ కూడా షేర్ చెయ్యి, బిర్యానీ చేస్తాం
అంటూ 2 బాక్సులు శాన్వి బ్యాగ్లో సర్దింది సంధ్య. ఆమె రెడీ వచ్చేసరికి శాన్వి మొహమాటంగా ఓకే ఆంటీ అన్నది. కాలేజ్కి వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో సంధ్యకు వీడ్కోలు ఇచ్చింది. కాలం గడుస్తున్న కొద్దీ సంధ్య శాన్వి మధ్య స్నేహం మరింత పెరిగింది. అన్ని సబ్జెక్ట్స్ ఒకేసారి క్లియర్ చేసేసింది శాన్వి. క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం రాకపోయినా వేరే ఉద్యోగం తప్పకుండా వస్తుందనే నమ్మకం పెరిగింది ఆమెకి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల కోసం కూడా సీరియస్గా చదవడం మొదలుపెట్టింది. తన స్నేహితులకు ఉద్యోగాలు వచ్చి తను ఖాళీగా ఉండటం ఆమెకు నామోషి అనిపించినా పట్టుదలగా చదవటం మాత్రం మానేయలేదు. సుహిత కూడా కూతుర్ని నిరుత్సాహపరచకుండా ఇంకా పెద్ద కోర్స్ చేయటానికి అయినా వెనక అడుగు వేయొద్దని కూతురికి ధైర్యం చెప్పింది. సుహిత కూతురికైతే ధైర్యం చెప్పింది, కానీ ఆమె స్తోమత అంతకు తూగుతుందా అన్నది తనకు కూడా భయమే. మామగారి సహాయం అడగాలి అనుకుంది, కానీ అంతకుముందే మనవరాలి పెళ్లికి అయితే కొంత డబ్బు కూడబెట్టాను, కానీ ఇతర ఖర్చులకు తనను అడగవద్దు అని కరాఖండిగా చెప్పేశారు ఆయన. ఇదే ఆలోచనలతో రోడ్డు దాటుతూ ఉండగా హఠాత్తుగా కళ్ళు బైర్లు కమ్మాయి ఆమెకి. జారిపడి రోడ్డు మీద వెళ్తున్న కారుకు అడ్డంగా కూలబడింది సుహిత. ఆమెను పొదవి పట్టుకొని రోడ్డు పక్కకి తీసుకుని వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చాడు ఒక యువకుడు. అంబులెన్స్కి ఫోన్ చేయమని, పోలీసులని పిలవమని ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇవ్వటం మొదలుపెట్టారు. వారి మాటలు వింటూ చాలు అన్నట్టు సైగ చేసి ఆ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పింది సుహిత. ఇంటి దారి పట్టాలి ఇంకా అన్నట్టు. ఆగండి ఆంటీ అన్నాడు ఆ యువకుడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి, మీకు ఇబ్బంది లేకపోతే మిమ్మల్ని ఇంటి దగ్గర దిగపెడతా అన్నాడు ఆ యువకుడు. థ్యాంక్స్ బాబు, నేను వెళ్ళగలను అంది సుహిత. మీరు శాన్వి వాళ్ళ అమ్మ కదా, మీ అమ్మాయి నాకు మంచి ఫ్రెండు, మిమ్మల్ని డ్రాప్ చేయకపోతే ఊరుకోత్తని ఇలాంటప్పుడు అంటూ ఆటో పిలిచి బలవంతంగా ఎక్కించి శాన్వికి ఫోన్ చేశాడు. నాకెందుకు కాల్ చేశావు ధీరాజ్, కోపంగా అంది శాన్వి. నీతో మాట్లాడడానికైతే చేయలేదు, ఆంటీకి ఒంట్లో బాగోలేదు, ఇంటికి తీసుకొస్తాను, నువ్వు ఇంట్లో ఉండమని చెప్పాలని ఫోన్ చేశాను, తను చెప్పవలసింది అయిపోయింది అన్నట్టు ఫోన్ పెట్టేశాడు. ఇంటికి తనని జాగ్రత్తగా తీసుకొచ్చాడని ధీరజ్కి థ్యాంక్స్ చెప్పి ఇంటి లోపలికి రమ్మని అడిగింది సుహిత. అతను మొహమాట పడుతూనే లోపలికి వచ్చాడు. కాఫీ తాగి వెళ్ళమంది సుహిత. అసలు మీకు హెల్త్ బాగోలేదు కదా, ఇప్పుడు ఏమి వద్దా ఆంటీ, ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటా ఇబ్బంది పడుతూ అన్నాడు. నేను చెయ్యలేనులే బాబు, మీ ఫ్రెండ్ చేసి ఇస్తుంది అంటూ కూతురికి సైగ చేసింది కాఫీ తీసుకురమ్మని. కాఫీ చేసి ఇచ్చి మాట వరుసకు ధీరజ్కి థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది శాన్వి. కూతురి పద్ధతి సుహిత గమనిస్తూనే ఉన్నా ఇంకా బయట వాళ్ళ ముందు ఎందుకు అని మాట్లాడకుండా ఊరుకుంది సుహిత. ధీరజ్తో తను అలా ఉండటం నచ్చకపోయినా శాన్వికి ఇంకా అతన్ని ఎక్కువ మనసుకు తీసుకోవటం నచ్చలేదు. కాలేజీలో ఏర్పడిన చిన్న అపార్థం, మాటలు లేవు, మాట్లాడుకోవటం లేదు. సమయానికి తగినట్టు మనుషులు మారతారు, మనసులు మారతాయి అని తెలుసుకోలేని చిన్న వయసు ఆమెది. అక్షయ్ దీప్తితో ఉన్న స్నేహానికి ధీరజ్తో శాన్వికి ఉన్న స్నేహం భిన్నమైనది. తను 1 సంవత్సరం లేట్గా కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఊరు నుంచి రావటంతో ఎవరితోనూ కలవలేకపోయేవాడు. ప్రాక్టికల్ చేసేటప్పుడు ఇద్దరు ఒకే బ్యాచ్ అవ్వటంతో వారి మధ్య స్నేహం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. అతను దాన్ని స్నేహం దగ్గరే ఉంచేస్తే శాన్వి మాత్రం అతని మీద ఆకర్షణ పెంచుకుంది. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ధీరజ్ తన క్లాస్మేట్ అనన్యకి దగ్గర అవ్వటం ఆమెకు నచ్చలేదు. అసైన్మెంట్ కోసం, ప్రతి డౌట్ కోసం తన దగ్గరికి వచ్చే ధీరజ్ ఇప్పుడు అనన్యతో స్నేహంగా ఉండటం శాన్వికి నచ్చలేదు. అమ్మ చాటు కూతురిగా పెరిగిన శాన్వి అనన్యలా బోల్డ్గా ఉండలేదు. అనన్య ప్రవర్తన చూసి ధీరజ్ మీద పొసెసివ్గా ప్రవర్తించే శాన్విని చూసి అతను విసుక్కునేవాడు. తనకు తానుగా ధీరజ్కు దూరం అయింది. ఇప్పుడు అతని మీద ఇష్టం రెండూ లేవు, కేవలం పాత మిత్రుడు. లక్ష్యం, అమ్మ ముందు అన్ని చిన్నవే అనిపిస్తున్నాయామకు. అందులో సంధ్య ప్రేరణ చాలా ఉంది. ఏమిటే అతను హెల్ప్ చేస్తే కూడా మాట్లాడవు, ఏమనుకుంటారు చూస్తే ఎవరైనా, కూతుర్ని కోప్పడింది సుహిత. థ్యాంక్స్ చెప్ప కదమ్మా, ఇంకేం చేయాలి అంది శాన్వి. నీకెప్పుడు పనికిరాని ఫ్రెండ్స్ తప్ప పనికొచ్చే ఫ్రెండ్స్ నచ్చరు కదా, కోపంగా అంది సుహిత. అమ్మా నీకేం తెలుసు, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, చదువుకొని ఇవ్వు నన్ను, కొంచెం చికాకుగా తల్లితో అని పుస్తకాల్లో తల దూర్చింది శాన్వి. ఏంటో ఈ పిల్ల అని నిట్టూరుస్తూ వంట పనిలో పడింది సుహిత. శాన్వి ఎందుకలా మాట్లాడింది, వాళ్ళమ్మకి హెల్ప్ చేసినా కూడా తనకి తనే మాట్లాడడం మానేసింది. ఎప్పుడు కూడా కోపమే, తనకే ఇష్టం లేనట్టు ఎప్పుడు మాట్లాడలేదు తను. ఎందుకిలా బాధగా అనుకుని ఆఫీస్ బ్యాగ్ తీసుకొని ఇంటి బయటకు నడిచాడు. ఇవాళ కొత్త టీం లీడర్ వస్తారు, అలర్ట్గా ఉండండి, బాస్ ముందే చెప్పటంతో ముందుగా బయలుదేరాడు. ఇష్టమైన వాళ్ళ కోసం ఒక మెట్టు దిగి ఆలోచించడం తప్పు కాదు అనుకున్నాడు. శాన్వి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు.
ఇప్పుడు అతని మనసులో ఆమె మీద కొత్త భావన ఎందుకు? ఇన్నాళ్ళు దూరంగా ఉండే అవసరం ఎందుకు వచ్చింది? ఒరే ధీరజు, శాన్వి వాళ్ళ అమ్మ ఇంకొక ఆవిడ కలిసి ఉంటున్నారు. పైగా మగ వాళ్ళు లేని ఇల్లు. అవసరం అలాంటి వాళ్లతో స్నేహం? ధీరజ్ వాళ్ళ అమ్మ రజని 1-2 సార్లు కోప్పడింది అస్తమానం ఆమె గురించి ధీరజ్ చెబుతుంటే. అప్పటికి శాన్వి తనకి బెస్ట్ ఫ్రెండు. అనన్య కొంచెం కలుపుగోలుగా ఉండటంతో తెలియకుండానే ధీరజ్ శాన్వికి దూరంగా జరగటం మొదలైంది. ప్రేమ, ఆకర్షణ లాంటి పదాలకు ధీరజ్ మనసులో స్థానం లేదా సమయంలో సీనియర్స్కి ఫేర్వెల్ ఇచ్చే సమయంలో ధీరజ్, అనన్య ఒకే కమిటీలో ఉండటంతో ఇద్దరు మరింత దగ్గర మిత్రులయ్యారు. ఎంత అంటే 2 ఏళ్లు స్నేహం చేసిన శాన్వి దూరం అయ్యేటంత. క్యాంపస్ ప్లేస్మెంట్ జరిగేటప్పుడు అనన్యకి తనకి ఒకే కంపెనీలో ఉద్యోగం రావటంతో శాన్వి కొంత పొసిటివ్నెస్తో అతనికి చిరాకు అనిపించింది. తన తల్లిదండ్రుల పరిస్థితి కూడా అంతంత మాత్రం కావటంతో ధీరజ్ కెరియర్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. తనని ధీరజ్ అవాయిడ్ చేస్తున్నాడు అనుకొని శాన్వి దూరమైంది. దీప్తి, అక్షయ్కి ఇవేమీ తెలియదు. శాన్వి ఇంట్లో పరిస్థితి, సంధ్య, సుహితల స్నేహం వల్ల తనకి చదువు మీద శ్రద్ధ తగ్గిందనుకొని పెద్దగా పట్టించుకోలేదు. చదువు పూర్తయి ఎవరికి వారయ్యారు. సివిల్ సర్వీసెస్కి శాన్వి ప్రిపేర్ అవుతుంది అంటే ఒకంత నవ్వుకున్నారు కూడా ఇద్దరు. ఇంజనీరింగ్ అతి కష్టం మీద పాస్ అయిన శాన్వి సివిల్ సర్వీసెస్ ఎలా నెట్టుకొస్తుంది అని ఇద్దరు ఆశ్చర్యం. కానీ శాన్వి చదువులో, కెరియర్లో స్థిరపడితే అందరికీ ఆనందమే. శాన్వి ధీరజ్తో అదొక రకంగా ప్రవర్తించడం సంధ్య కూడా గమనించింది. అది ప్రేమ, ఆకర్షణ లాంటి పేర్లకు సరిపోయేది మాత్రం కాదు అని ఆమె అనుభవం ఇచ్చిన నమ్మకం. కెరీర్ మీద శ్రద్ధ తగ్గుతుందని ఎక్కువ ఆ విషయం మీద శాన్విని ఒత్తిడి చేయలేదు సంధ్య. చూస్తూ ఉండగా శాన్వి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష పాస్ అయింది. మెయిన్స్ పరీక్ష కోసం సిద్ధమవుతుంది. 2 ఏళ్లుగా ఎప్పుడు లేనిది ధీరజ్ మెసేజ్ శాన్వి ఫోన్కు. బెస్ట్ ఆఫ్ లక్ అని. పెద్దగా పట్టించుకున్నట్లు చదవడంలో మునిగిపోయింది శాన్వి. శాన్వి, నీ ఫోన్ ఇవ్వమ్మా. సుహిత పిలుపుతో కొంచెం కంగారు పడింది శాన్వి. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, కాల్ మాట్లాడుకొని ఇచ్చేస్తాం. తల్లి కూల్గా అడగటంతో ఎలాంటి బెరుకు లేకుండా ఫోన్ ఇచ్చింది శాన్వి. ఏమిటో ఈ పిల్ల ఎప్పుడూ పరధ్యానం. చిరాకుగా అనుకుంటూ తనకు అవసరమైన ఫోన్ కాల్ చేసుకుని కూతురికి ఫోన్ ఇచ్చేసింది సుహిత. బ్యాంక్ పని అయ్యాక మరింట్లోనే ఉంటూ అసహనంగా ఉన్న సంధ్య సుహితతో పిచ్చపాటి మాట్లాడాలనిపించి వీళ్ళ వాటలోకి వచ్చింది. ఏమిటమ్మాయి, ఎలా సాగుతుంది చదువు అంటూ చనువుగా శాన్వి పక్కన కూర్చుంది సంధ్య. నడుస్తుందాంటీ, అయ్యే వరకు టెన్షన్ కదా అంటూ కొంచెం కంగారుగా ఫోన్లు సెల్ఫ్లో దాచేసి పుస్తకాలు సర్దుతున్నట్టు ర్యాక్ వైపు తిరిగి సంధ్యతో మాట్లాడసాగింది. ఏమిటే నా ఫ్రెండ్ నీ వైపు లాగేసుకున్నావు? పాలు కనీసం అన్నం సరిగ్గా తినలేదు కదా అంటూ కూతురి గదిలోకి వచ్చింది సుహిత. సరే ఇవ్వు, కానీ నాకు నీ ఫ్రెండ్ వద్దు, నువ్వే తీసుకో నవ్వుతూ తల్లి వైపు తిరిగి అంది శాన్వి. నాకు నువ్వేం వద్దు, మీ అమ్మాయి బెటర్ నీకంటే అంది సంధ్య సుహితని చూసి నవ్వుతూ. సుహిత గదిలోకి వెళ్ళిపోయాక శాన్విని కాసేపు టెర్రస్ మీదకి రమ్మని అడిగింది సంధ్య. ఏంటి ఆంటీ, ఇక్కడే పడుకొన ఇవాళ? సంధ్యని అడిగింది శాన్వి. అదేం కాదు శాన్వి, జీవితం, ప్రేమ మన చేతుల్లో ఉండవు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సి వస్తే జీవితమే ముఖ్యమని గుర్తుపెట్టుకో, ముక్తసరిగా చెప్పింది శాన్వి స్పందన కోసం చూస్తూ. అలాంటిది ఏమీ లేదా ఆంటీ, ఆ అబ్బాయి అంటే క్రష్ అంతే. అమ్మ కన్నా అయితే ఏది ఎక్కువ కాదు. మీ మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను సంధ్యతో నవ్వుతూ అంది శాన్వి. ఓకేరా, అనవసరమైన విషయాలు మనసులో పెట్టుకుని చదువు పాడు చేసుకోకు. మెయిన్స్ ఎగ్జామ్స్కి ఇంకా 2 నెలలు మాత్రమే టైం ఉందంతే. శాన్వి భుజం తట్టి అంది సంధ్య. ఏం చేస్తున్నావు శాన్వి? కొన్ని నెలల తర్వాత ధీరజ్ మెసేజు. ఇప్పుడెందుకు అవి? నాకు ఇంకెప్పుడు మెసేజ్ చేయకు. ధీరజ్ నెంబర్ డయల్ చేసి చెప్పవలసినవి చెప్పేసి కోపంగా ఫోన్ కట్ చేసింది శాన్వి. నా మీద కోపంగా ఉన్నట్టు ఉంది. ఇంకా కొంచెం టైం ఇస్తే తనే సెట్ అవుతుంది. నవ్వుకుని ఫోన్ పక్కన పెట్టేసి తన కంప్యూటర్లో పని చేసుకోవటం మొదలుపెట్టాడు ధీరజ్. సరిగా 8 నెలల క్రితం అనన్య తనకి ప్రపోజ్ చేయటం అతనికి షాక్ అనిపించింది. అమ్మకి ఇష్టం ఉండదు లాంటివి అనన్యతో క్లోజ్గా ఉండాలనిపించిన వాళ్ళ ఫ్యామిలీతో తన కలవలేడు. సమయంలో శాన్వి తనకి అన్నిట్లో సాయం చేసేది. అనన్య తను చిన్న పొరపాటు చేసినా అందరిలో తనకే అన్ని తెలుసు అన్నట్టు మాట్లాడేది. అనన్య చూపించే కేర్ని తన డామినేషన్ అనుకున్నాడా? తన లోపాలను జవాబు చెప్పలేక ఆమెను దూరం పెట్టాడో తెలియదు, కానీ అనన్య వేరే టీంకి వెళ్ళిపోయినా అతనికి పెద్దగా దిగులుగా అనిపించలేదు. కొత్త టీం లీడర్ చండశాసనంలో కనిపించాడు, కానీ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. రోజంతా పనితోనే సరిపోతుంది, కానీ నిలదొక్కుకోవాలంటే కష్టపడాలి. ఏదో మాట్లాడాలనిపించి శాన్వికి ఫోన్ చేస్తే ఇలా.
శాన్వి పెద్ద అందగత్తె కాదు, కానీ కలుపుగోలుగా ఉంటుంది. ఎవరిని నొప్పించే స్వభావం కూడా కాదు. అప్పుడు ఆమెను ఎందుకు దూరం చేసుకున్నాడో ఇప్పటికీ అర్థం కాదు. లేక ఆమె తనకు తానుగా దూరమైనా పట్టించుకోలేదేమో తను. ఏది ఏమైనా మనకి ఇష్టమైన వాళ్ళు అయినా, మనల్ని ఇష్టపడిన వాళ్ళైనా కోపంతో వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు, కానీ బాధతో వెళ్ళిన వారు తిరిగి రారు. తన అదృష్టం శాన్వి మళ్ళీ తనను కలిసింది. ఇప్పుడు వదులుకొని మళ్ళీ తప్పు చేయకూడదు. ఎలాగైనా మాట కలపాలి మళ్ళీ గట్టిగా అనుకున్నాడు. మేడ మీద క్విల్ట్ పరుచుకొని పని చేసుకుంటూ వెన్నెల్లో చల్లని గాలికి అలా నిద్రలోకి జారుకున్నాడు. ఏంటి శాన్వి, ఫోన్ పట్టుకొని అలా ఆలోచిస్తున్నావు? బాయ్ ఫ్రెండ్ మెసేజ్ కోసమా? క్లాస్ నుండి ఫ్రెష్ అయి వచ్చి ఫోన్ పట్టుకొని డిన్నర్ కోసం కూడా రాకుండా ఆలోచనల్లో ఉన్న శాన్విని అడిగింది సంధ్య. వాడిని బాయ్ ఫ్రెండ్ బ్లాబ్లా అనలేనా ఆంటీ? క్రష్ ఉన్న మాట నిజమే, కానీ నేను మాట్లాడడం మానేస్తే ఇగ్నోర్ చేసి ఇప్పుడు మాట్లాడుతుంటే డౌట్ వస్తుందా ఆంటీ? అమ్మకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. అయినా నాకే ఒక క్లారిటీ లేదు. తన మనసులో బాధ బయట పెట్టింది శాన్వి. అమ్మకి ఇవేం చెప్పకుండా ఆంటీ, నాన్న పోయాక చాలా కష్టపడుతుంది. ప్రేమ దోమ అని తెలిస్తే నా మీద కూడా నమ్మకం పోతుంది అభ్యర్థనగా అంది. ఇవేం మనసులో పెట్టుకోకు, చక్కగా చదువుకో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మనల్ని నిజంగా ప్రేమించేవారు ఉంటే మనకి వాళ్ళ వల్ల ఎప్పుడు చెడు జరగదు. శాన్వికి ధైర్యం చెప్పింది సంధ్య. పట్టుదలతో శాన్వి కొన్ని నెలల్లో మెయిన్స్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసింది. ఇండియా టాప్ 10 ర్యాంకు తెచ్చుకుంది. సుహిత సంధ్యల ఆనందానికి హద్దులు లేవు. నా మనవరాలు కలెక్టర్ అయిపోయింది, ఇక పెళ్ళే అన్నారు శాన్వి తాతగారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.